నమస్కారం ఎన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గులాబీ దళం ఉధృత నిరసనలు. బండి సంజయ్ బర్తరఫ్కు డిమాండ్. కుత్బుల్లాపూర్లో తాగునీటి రగడ. ఖాళీ బిందెలతో జలమండలి ఆఫీసును ముట్టడించిన మహిళలు. భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో బీఆర్ఎస్ మహిళల పూజలు. బండి సంజయ్కు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకోలు. కేరళ 13వ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయాలని బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. హుజూరాబాద్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, వేములవాడలో చలమడి లక్ష్మీ నరసింహారావు, హుస్నాబాద్లో స్థానిక నేతల ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీశాయి. ఫోక్సో కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే బండి సంజయ్ అధికార హోదాలో కొనసాగడానికి వీల్లేదంటూ బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గాల వారీగా ఆందోళనను ముమ్మరం చేశాయి. హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ప్రధాని మోడీ వెంటనే స్పందించి బండి సంజయ్ను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చల్మడి లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం తగ్గేది లేదని చల్మడి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. బండి సంజయ్ తన పదవికి బేషరతుగా రాజీనామా చేయాలని, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో బీజేపీని ఎండగడతామని స్థానిక నాయకులు హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా ఏకకాలంలో బీఆర్ఎస్ ఈ తరహా నిరసనలు చేపట్టడం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. బాధిత బాలికకు న్యాయం కోసం మహిళా సంఘాలను సైతం కలుపుకుని ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వేసవి ఎండల తీవ్రతతో పాటు తాగునీటి కష్టాలు రోజురోజుకు ముదురుతున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని నిరసిస్తూ ఐడీపీఎల్ జలమండలి వాటర్ బాక్స్ కార్యాలయాన్ని స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో ముట్టడించారు. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా ఉద్రిక్తత దారితీసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై, ఆయన ఢిల్లీ పర్యటనలపై ఎమ్మెల్యే వివేకానంద అత్యంత పదునైన విమర్శలు గుప్పించారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది మహిళలు బిందెలు వాయిస్తూ ఐడీపీఎల్ వాటర్ బాక్స్ ఆఫీస్ ముందుకు చేరుకుని బైఠాయించారు. ప్రభుత్వానికి, జలమండలి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధర్నాలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ పరిధిలో ఎన్నో తాగునీటి రిజర్వాయర్లు నిర్మించి ప్రతి ఆడబిడ్డ నీటి కష్టాన్ని తీర్చిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి కాలనీ, బస్తీలో నీటి దరఖాస్తులు పెరిగిపోయాయని, తీవ్ర నీటి ఎదురుతో కష్టకాలం నడుస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం ఇళ్లలోని వాటర్ పైపులలో
వాటర్ ప్రెజర్ ఏమాత్రం లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడడంలో మాత్రం ఫుల్ ప్రెజర్ ఉందంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గాలి మోటార్ ఎక్కి మోటార్లతో ఢిల్లీ చుట్టూ తిరగడం కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న రిజర్వాయర్ల చుట్టూ తిరిగి ప్రజల తాగునీటి తప్పిక తీర్చాలని వివేకానంద డిమాండ్ చేశారు. తక్షణమే కుత్బుల్లాపూర్ ప్రజల నీటి సమస్యను పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాలను శాశ్వతంగా స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే మరియు మహిళల నిరసనతో జలమండలి అధికారులు దిగివచ్చారు. కాలనీలకు ట్యాంకర్ల ద్వారా మరియు పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరాను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. కాబట్టి ఈరోజు ఏ కాలనీ వెళ్ళినా ఏ బస్తీ వెళ్ళినా నీటి సమస్య ఉందని చెప్పి ప్రజలు వాపోతా ఉన్నారు, ఇబ్బంది పడుతా ఉన్నారు. కేసీఆర్ గారు రాకముందు పరిస్థితులు మళ్ళీ కనపడతా ఉన్నాయి, మళ్ళీ ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలు ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నాయి. నీళ్లు లేవు, వచ్చే నీళ్లు కూడా అరకొర వస్తా ఉన్నాయి, ప్రెజర్ లేదు. అదేమంటే మీదికెళ్ళి నీళ్లు రావట్లేదని చెప్పేసి అధికారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి గారేమో గాలి మూటలు తిరుగుకుంటా గాలి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపన పోతలేడు. అరే ఉన్న నగరాన్ని గాలి కొదిలిపేసి ఉన్న నగరాన్ని ఫ్యూచర్ లేకుండా చేసి ఉన్న సిటీకి ఫ్యూచర్ లేకుండా చేసి లేని సిటీ గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. గతంలో ట్యాంకర్లు ఉంటుండే కేసీఆర్ గారు రాకముందుకు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ట్యాంకర్లు బంద్ అయిపోయినాయి. తెలుసుగా ట్యాంకర్లు చూసామా మనం? ట్యాంకర్లు బంద్ అయిపోయినాయి. మళ్ళీ ఈయన వచ్చిండు మన ట్యాంకర్లు కనబడుతున్నాయి. ట్యాంకర్లు దొరుకుతలేవు అవి కూడా. ఈ యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వారి దగ్గరనే పెట్టుకున్నాడు. కాబట్టి దీని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ముఖ్యమంత్రి గాలి వదిలేశాడు. కాబట్టి కేంద్ర మంత్రి కుమారుడు ఫోక్సో కేసు వ్యవహారం తెలంగాణలో రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో రాజకీయ విమర్శలు దాటి ఇప్పుడు ఏకంగా దైవ సన్నిధికి చేరాయి. హైదరాబాద్ చార్మినార్ వద్ద గల ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బీఆర్ఎస్ మహిళా నేతలు ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఆయన కొడుకు భగీరథకు అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలని వారు వేడుకున్నారు. అంతేకాకుండా బాధితురాలైన మైనర్ బాలికకు న్యాయం జరగాలంటే బండి సంజయ్ను కేంద్ర కేబినెట్ నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తూ చట్టపరమైన విచారణపై పలు డిమాండ్లు తెరపైకి తెచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ అంటే ఎంతో ఇష్టమని, ఆయన ప్రతి రాజకీయ నిర్ణయాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తారని, అందుకే తాము కూడా అమ్మవారి సన్నిధికి వచ్చి ప్రార్థించామని బీఆర్ఎస్ మహిళా నేతలు తెలిపారు. ఆయనకు మంచి బుద్ధి వచ్చి తన కేంద్ర మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేసేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. ఈ కేసులో పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని వారు డిమాండ్ చేశారు. నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్ల విచారణపై ఎలాంటి రాజకీయ ప్రభావం ఉండకూడదని, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగకుండా రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసులు నిజాలను నిర్భయంగా బయటపెట్టాలని స్పష్టం చేశారు. దేశంలో మైనర్ బాలికల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తెచ్చిన కేంద్ర కేబినెట్లో ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబం తరఫున బండి సంజయ్ కొనసాగేందుకు ఎలాంటి నైతిక హక్కు లేదన్నారు. ప్రధాని మోడీ వెంటనే స్పందించి ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమ్మవారి సాక్షిగా నిజాలు నిలవాలి, బాధిత బాలికకు న్యాయం జరగాలని నినదించారు. బీఆర్ఎస్ మహిళా నేతల రాకతో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో కాసేపు పొలిటికల్ హడావుడి కనిపించింది. కేంద్ర మంత్రి సెంటిమెంట్ గా భావించే గుడి వద్దే బీఆర్ఎస్ మహిళలు ఈ తరహా నిరసన ప్రార్థనలు చేపట్టడం ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది. గౌరవ బండి సంజయ్ గారి పుణ్యాన ఈరోజు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాము. ఎందుకంటే వారు నిత్యం ఏ కార్యక్రమం చేసినా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం, అట్లాగే కేసీఆర్ గారి మీద సవాల్ విసిరాలన్నా, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద, ఎవరి మీద, హరీష్ రావు గారి మీద, ఎవరి మీద సవాల్ విసిరాలన్నా, వాళ్ళని ఛాలెంజ్ చేయాలన్నప్పుడు వారు నిత్యం వాడే మాట తడి బట్టలతో నేను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వస్తాను, మీరు వస్తారా అని చెప్పి వారు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మేము కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అన్న నీ పుణ్యమే ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారిని ఒకటే కోరినాం, మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉండడం వల్లే పోలీసు వాళ్ళు బండి సాయి భగీరథను అరెస్ట్ చేయకుండా వారం రోజుల పాటు తత్సారం చేసినారు. ఇదే పదవిలో మీరు ఇంకా కొనసాగుతూ ఉంటే బండి సాయి భగీరథ కేసు నీరుగారిపోతుందేమో అనే ఆలోచన ప్రజలలో బాగా ఉన్నది. కాబట్టి మీరు చెప్పినా చెప్పకపోయినా కేంద్ర సహాయ మంత్రి కాబట్టి ఇప్పటికి వారం రోజులు దాటేసుకుంటూ వచ్చినారు. భవిష్యత్తులో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి ప్రజలు. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఏమైనా అంతర్గత పొలిటికల్ లింక్ ఉందా అనే అనుమానాలను నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యక్తం చేశారు. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా ఉండి ఆ తర్వాత బీజేపీలో చేరిన సువేంద్ అధికారి తరహాలోని రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్తులో అడుగులు వేస్తారా అంటూ అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని, కేంద్రంతో ఆయన నడుపుతున్న సంబంధాలను
విశ్లేషిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఏమైనా ప్రత్యేక బంధం లేదా లింక్ ఉందేమోనన్న అనుమానం తనకు కలుగుతోందని అరవింద్ అన్నారు. కేంద్ర పెద్దలతో రేవంత్ రెడ్డి సఖ్యతగా ఉంటున్న తీరును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉన్న సువేంద్ అధికారి ఆ తర్వాత కాలంలో బీజేపీ వైపు వచ్చి అక్కడ కీలక నేతగా ఎదిగారు. రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్తులో అదే బాట పడతారేమోనని, అందుకే ప్రధాని మోడీ సైతం గతంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నాతో కలిసి పనిచేయని పిలుపునిచ్చుంటారని అరవింద్ అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మరియు ఆయన అంతర్గత వ్యూహాలు భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్ ను ఎలాంటి మలుపు తిప్పుతాయోనన్న చర్చకు ఈ వ్యాఖ్యలు తావిచ్చాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఈ సువేందు అధికారి కామెంట్స్ ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు యావత్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఎలాంటి కౌంటర్ ఇస్తాయో చూడాలి. మరి కానీ మన మోడీ గారు మేరసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో, ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. దక్షిణాది రాష్ట్రం కేరళ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. కేరళ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడి సతీశన్ ఈ రోజు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆయనతో పదవి స్వీకార ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమిని అఖండ విజయం వైపు నడిపించిన సతీశన్ కేరళ పీఠాన్ని అధిరోహించారు. కేరళలో గత 10 ఏళ్లుగా సాగుతున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఏకంగా 102 స్థానాల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. తిరువనంతపురంలో కిక్కిరిసిన జనసందోహం మధ్య ఉదయం 10:15 ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా వీడి సతీశన్తో పాటు మరో 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో కాంగ్రెస్, ఐయుఎంఎల్ మరియు ఇతర భాగస్వామ్య పక్షాల నేతలకు కేబినెట్లో చోటు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రులు హాజరై సతీశన్కు శుభాకాంక్షలు తెలిపారు. కేరళలో ఈ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపిందని ఈ సందర్భంగా భూపేష్ బఘేల్ లాంటి సీనియర్ నేతలు కూడా కొనియాడారు. కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వీడి సతీశన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. కేరళ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో నూతన ప్రభుత్వానికి కేంద్రం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. 2001 నుండి పరబూర్ నియోజకవర్గం నుండి వరుసగా విజయం సాధిస్తూ గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై దూకుడుగా పోరాడిన సతీశన్ ఎలాంటి మంత్రి పదవుల అనుభవం లేకపోయినా తన క్షేత్రస్థాయి పోరాటంతోనే ఈరోజు కేరళ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం విశేషం. వందే మాతరం జాతీయ గీతాల ఆలాపనతో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసింది. 10 ఏళ్ల తర్వాత కేరళలో కాంగ్రెస్ జెండా ఎగరడంతో దేశవ్యాప్తంగా హస్తం శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సతీశన్ కేరళను ప్రగతి పదంలో నడిపిస్తారని ఆ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തതയോടും വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരം somebody tell him his name is called out, no? Tell somebody to go and tell that their names are being called out. PK Kunjalikutti. హైదరాబాద్ నగర ప్రయాణికులకు ముఖ్యంగా తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ సరికొత్త ఊరటనిచ్చింది. నగరంలో కొత్తగా రూపుదిద్దుకున్న చెర్లేపల్లి రైల్వే టెర్మినల్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రత్యేక రైళ్లను ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, స్థానిక మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కలిసి ఈ ప్రత్యేక రైళ్లకు జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించడంతో పాటు నగరంలోని ఈస్ట్ జోన్ ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా చెర్లేపల్లి టెర్మినల్ను అత్యాధునిక వసతులతో కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఈ రోజు ఉదయం చెర్లేపల్లి
చెర్లోపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ తొలుత స్టేషన్లోని వసతులను, ప్రయాణికులను కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం తిరుమల వెళ్లే భక్తులతో నిండిన ప్రత్యేక రైలుకు పచ్చి జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వేసవికాలం సెలవుల నేపథ్యంలో తిరుపతి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో చెర్లేపల్లి టెర్మినల్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు మరిన్ని రైళ్లను నడపనున్నట్లు స్పష్టం చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ చెర్లోపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయన్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్, ఈస్ట్ సిటీ పరిసరాల్లో ఉండే భక్తులకు తిరుపతి వెళ్లడానికి సికింద్రాబాద్ వరకు వెళ్లే తిప్పలు తప్పాయని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో రైల్వే మౌలిక వసతుల కల్పనకు సహకరించిన ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక రైలు ప్రారంభం కావడంతో చెర్లోపల్లి స్టేషన్ ప్రాంగణమంతా గోవిందా గోవిందా అనే నామస్మరణతో మారుమోగింది. తొలుత రైల్లోని తిరుమల ప్రయాణాన్ని సుఖవంతంగా ప్రారంభించే అవకాశం దక్కడం పట్ల ప్రయాణికులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో వేరే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ నగరాన్ని గొప్పగా అభివృద్ధి జరుపుకోవాలని చెప్పి వేల కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ల్యాండ్ అక్విజిషన్ కానీ, రోడ్డు సౌకర్యాలు కానీ, ఇతర రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక బస్ స్టాండ్ అవన్నీ కూడా పూర్తి చేయాల్సి అక్కర్లేదు. ఇంతకుముందు గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక చెర్లపల్లిలోనే 27,000 మంది దిగుతున్న రోజు ఇక్కడి నుంచి ట్రైన్లు ఎక్కుతున్నప్పుడు ఇంతమంది తెలంగాణ బిడ్డలకి చేయాల్సిన కనీస సౌకర్యాలు కూడా చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్ళు తంగేలు దాటినట్టుగా కేవలం విమర్శలకు పరిమితం అవుతుంది తప్ప చేతలకు పరిమితం కానిటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం పక్కా నిబంధనలు, సమయపాలన విధించినప్పటికీ క్షేత్రస్థాయిలో మద్యం వ్యాపారులు బరితెగిస్తున్నారు. ఏలూరు నగరంలో రాత్రి 11 గంటలు దాటుతున్న మద్యం దుకాణాలు యథేచ్ఛగా తెరిచి ఉంచి విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా సాక్ష్యాలు ఎక్కడ, టైం స్టాంప్స్తో ఆధారాలు చూపించండి అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారు. దీంతో విసుగుపోయిన ఒక స్థానిక మహిళ ప్రాణాలకు తెగించి అర్ధరాత్రి వేళ మద్యం విక్రయాలను వీడియో తీసి అధికారులు గుట్టురట్టు చేసింది. ఏలూరు వ్యాప్తంగా ప్రధాన కూడళ్లతో పాటు నివాస ప్రాంతాల్లో రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ దందా సాగుతోంది. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు సాగడం వల్ల తాగుబోతులు రోడ్లపై హల్చల్ చేస్తున్నారని, మహిళల రక్షణకు ముప్పు వాటిల్లుతోందని స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే మామూళ్ల మత్తులో ఉన్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పైగా ఫిర్యాదు చేసిన వారిని సాక్ష్యాలు అడగడం గమనార్హం. అధికారుల ఉదాసీనతను సవాల్గా తీసుకున్న ఓ ధైర్యశాలి అయిన మహిళ రాత్రి 11 గంటలు దాటిన తర్వాత మద్యం షాపు యజమానులు విచ్చలవిడిగా బాటిళ్లు అమ్ముతున్న దృశ్యాలను తన మొబైల్లో రికార్డ్ చేసింది. అధికారులు మాట మార్చకుండా ఉండేందుకు మొబైల్ స్క్రీన్పై రాత్రి సమయం స్పష్టంగా కనిపించేలా లైవ్ ఆధారాలను సేకరించింది. సదరు మహిళ రికార్డ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఏలూరు వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రాత్రి 11 దాటినా షట్టర్లు సగం తెరిచి గుట్టుచప్పుడు కాకుండా అధిక ధరలకు మద్యం అమ్ముతున్న తీరు ఈ వీడియో ద్వారా బట్టబయలైంది. ధైర్యంగా నిలబడి అక్రమాలను రికార్డ్ చేసిన మహిళపై నగర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. సాక్ష్యాలు అడిగిన అధికారులు కళ్ళు తెరిపించేలా ఓ సామాన్య మహిళ ఆధారాలు తీసుకొచ్చిన తర్వాత కూడా ఉన్నతాధికారులు స్పందించారా అని ఏలూరు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ నిద్రమత్తు వీడి సదరు మద్యం దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేడం, ఇదే ఇక్కడ పరిస్థితి. కలెక్టర్ మేడం టైం స్టాంప్ వీడియోస్ అడిగారు. ఇంకా నేను నా లైఫ్ని రిస్క్ చేసి ప్రతిరోజు నేను డ్యూటీలు చేయాలా మేడం? చూడండి మేడం ఎంతమంది ఉన్నారు. ఈ టైం స్టాంప్ వీడియోలోనేమో మొత్తం రికార్డ్ అవ్వట్లేదు మేడం. ఎంత ధైర్యంగా ఇలాగ ఓపెన్ చేసి ఇలాగ టైం వైలేషన్స్ మేడం. మరి ఇది ఒకసారి మీరు చూస్తారు యాక్షన్. సృష్టిలో అమ్మ ప్రేమ కంటే గొప్పది మరేమీ లేదు. తన పిల్లల ప్రాణాల కోసం ఆ కన్నతల్లి ఎముడితోనే పోరాడింది. మృత్యు ముంచుకొస్తున్నా సరే ఏమాత్రం భయపడకుండా తన 3 పసిబిడ్లను సురక్షితంగా మంటల నుంచి బయటకు పంపి తాను మాత్రం అగ్నికి ఆహుతైపోయింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన ఒక ఘోర అగ్ని ప్రమాదంలో కన్న ప్రేమ జేజేలు పలికేలా ఒక తల్లి చేసిన వీరోచిత త్యాగం యావత్ దేశాన్ని కన్నీరు పెట్టిస్తోంది. ప్రయాగ్రాజ్లోని ఒక నివాస భవనంలో ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల వ్యవధిలోనే దట్టమైన పొగలు ఎగిసిపడిన మంటలు ఆ ఇల్లంతటా వ్యాపించాయి. లోపల ఉన్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఓ తల్లి తన 3 పిల్లలతో కలిసి మంటల నడుమ చిక్కుకుపోయింది. చుట్టుముట్టాడుతున్న
ఊపిరాడకుండా పొగ కమ్మేస్తున్న ఆమె తన ప్రాణాల కంటే పిల్లల రక్షణే సవస్గా భావించింది. తన పసిబిడ్డకు మంటలు అంటుకోకుండా ఒక చాపలో సురక్షితంగా చుట్టింది. ఆపై ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా అక్కడే ఉన్న ఒక నిచ్చెన సాయంతో తన ఇద్దరు కుమార్తెలను ఒక్కొక్కరిగా కిటికీకుండా సురక్షితంగా బయటకు పంపించింది. కింద ఉన్న స్థానికులు ఆ పిల్లలను సురక్షితంగా ఒడిసిపట్టుకున్నారు. పిల్లల ముగ్గురు ప్రాణాలు కాపాడేసరికి ఆ తల్లి చుట్టూ మంటలు పూర్తిగా ముట్టడించాయి. బయటకు వచ్చే దారి లేకపోవడంతో తీవ్రమైన గాయాల పాలైన ఆ వీరమాత మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ముందే తమను రక్షించి చివరికి బొగ్గుగా మారిన కన్నతల్లి మృతదేహాన్ని చూసి ఆ పసిపిల్లలు ఏడుస్తున్న తీరు ఘటనా స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్వేగానికి గురిచేసింది. తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లల శ్వాసను నిలిపిన ఆ తల్లి త్యాగానికి ప్రయాగ్రాజ్ ప్రజలు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. आग लग गई भाभी। अरे भाभी भाभी आग लग गई, देखिए उस घर में, वो घर में वो देखो कैसे है पता नहीं। తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అత్యంత దీనంగా మారిందంటూ క్షేత్రస్థాయి నుంచి అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 42 రోజులుగా కళ్లాల వద్దే పడిగాపులు కాస్తున్నా ఒక్క గింజ కూడా కొనలేదంటూ ఓ రైతు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చి ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయంటూ రైతాంగం రోడ్డెక్కుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెలల తరబడి వేచి చూస్తున్న రైతులు ప్రభుత్వ ఉదాసీనతపై ప్రజాప్రతినిధుల నమ్మక ద్రోహంపై మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 1 కాదు 2 కాదు ఏకంగా 42 రోజులు గడుస్తున్నా పంట కొని నాదులే కరువయ్యాడని రైతులు వాపోతున్నారు. ఎండ తీవ్రతకు ధాన్యం ఎండిపోతుంటే అకాల వర్షాలకు ఎక్కడ తడిసిపోతుందోనని రాత్రింబవళ్లు కళ్లాల వద్ద నరకం చూస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. మొన్ననే ఇక్కడికి వచ్చిన స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే 2 రోజుల్లో మొత్తం ధాన్యం ఖాళీ చేయిస్తాం, అంతా కొనేస్తామని పెద్ద మాటలు చెప్పి వెళ్లారని రైతులు గుర్తు చేస్తున్నారు. కానీ ఆయన చెప్పి రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని, ఎమ్మెల్యేది అంతా ఉట్టి రాజకీయం తప్ప మరేం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులకు ఈ దీనమైన స్థితి దాపురించిందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం ప్రగల్భాలు పలుకుతున్నారని, క్షేత్రస్థాయిలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్లకు మాటలు చెప్పడం అలవాటైపోయింది. ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడడం కాదు, మాలా ఎండనక వాననక పొలాల్లో కష్టపడితేనే వాళ్లకు మా బాధ ఏంటో, మా గుండె కోత ఏంటో అర్థమవుతుందంటూ అన్నదాతలు కాంగ్రెస్ పాలకులపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రైతుల నుంచి వ్యక్తమవుతున్న ఈ తీవ్ర నిరసనలపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా అధికారులు స్పందించి 42 రోజులుగా వేచి ఉన్న రైతుల ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానివ్వబోమని రైతులు హెచ్చరిస్తున్నారు. నా పేరు ఎన్ని రోజులు అవుతుంది ఇవి పోసి వాటికి నెల మీద 12 రోజులు. నెల మీద 12 రోజులు. 12 రోజులు. నెల 15 రోజులు. పోయిన నెల 20 తారీఖు వచ్చినాయి. కాంటాయి ఫస్ట్ అన్నాడు కాంటాయినాయి. కాంటైన కంచి మొదలు పెడితే ఇంతవరకు బత్తాలు చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వీటి గురించి. ఏమైనా మొన్న స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చిండు, 2 రోజులకి మొత్తం ఖాళీ చేస్తాను చెప్పాడు. 2 రోజులు కాదు కదా, ఇంక మాటలతోటే మొత్తం మాటలతోటే ఆ రోజే ఖాళీ అని చెప్పిండు. ఆ రోజే 2 రోజులు మొత్తం ఒక గింజ లేకుండా అయిపోతుంది. లాస్ట్ చివరి గింజ కూడా కొంటామన్నాడు. ఉన్న ఫస్ట్ గింజ కూడా దిక్కేలేదు. ఇప్పుడు ఖుషి అయ్యారు మీరంతా. ఖుషి అయినా ఆ రోజు మాత్రం ఎక్కడ మొత్తం అన్ని అయిపోయినాయి. ఆ రోజే ఒక్కరోజు మొత్తం 2 రోజులు మొత్తం లేకుండా అయిపోతాయి. మీరేం టెన్షన్ పడకుల్లి, ఇక్కడ మొత్తం ఇక్కడ అక్కడ నెట్టు కొట్టిస్తా, మొత్తం పర్వాలు కప్పిస్తా, అన్ని మీరు వెళ్ళిపోతుంది తిప్పల పడాలి. ఇంకా ఎన్ని రోజులు పడాలో మాకే తెలుస్తుంది కష్టం. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన? చాలా చండిగా రైతులు అయితే దీనమైన స్థితిలో ఉన్నారు. రైతులు అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ స్టార్టింగ్ మక్కలు కొనే కాడ, సీడ్ కాడ, సీడ్ అయిపోయినాక యూరియా బత్తాల కోసం అయితే తెల్లందాకా నిద్రేపోలేదు సార్. తెల్లందాకా నిద్రేపోలే మేమైతే. ఇంట్లో ఫ్యామిలీ ఉంటే 4 పోయి లైన్లో ఉన్నాం.
నలుగురు ఉంటే ఫ్యామిలీ అంటే ఒక్క బత్త ఒక మనిషికి వచ్చేది రోడ్ల మీద పడాల్సిన నలుగురం పోయి ఫ్యామిలీ ఉంటే ఆ లైన్ ఇక్కడి నుంచి పొద్దుగాల పోయిన లోపల ఉంటాడు చివరికి వచ్చిన అనుకున్నాం 2-3 గంటలు ఒక రోజు అయితే 12 గంటలు నిలబడి ఆ మనిషికి బత్త తెచ్చి పండించుకున్నాం. అట్లా కష్టపడి పంట పండించినాక సరే మద్దతు ధర పెడతా అని చెప్తే సంతోషపడ్డాం. ఈ మద్దతు ధర కానీ ఇప్పుడు ఇంత కష్టపడి ఉన్న జోన్లే పోతున్నాయి లేకుండా మొలకలు ఎత్తినాయి. అంతర్జాతీయంగా ఒక కలకలం రేపే వార్త. చైనాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్ పరిధిలో గల లియుజో నగరాన్ని శక్తివంతమైన భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.2గా నమోదైనట్లు అంతర్జాతీయ భూకంప పరిశోధనా కేంద్రాలు వెల్లడించాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించడంతో పాటు ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది. లియుజో నగరంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి శరవేగంతో కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుండి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రతకు లియజో పరిసర ప్రాంతాల్లోని దాదాపు 13 నివాస భవనాలు, ఇళ్లు పూర్తిగా కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకుని 2 వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో వ్యక్తి గల్లంతైనట్లు చైనా అధికారిక వర్గాలు ధృవీకరించాయి. భూకంపం సంభవించిన వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి సుమారు 7,000 మందికి పైగా స్థానిక నివాసులను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు మరియు సహాయక శిబిరాలకు తరలించారు. భూకంప కేంద్రం సమీపంలో చైనా జాతీయ మరియు ప్రాంతీయ అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలో దిగాయి. శిథిలాలను తొలగిస్తూ గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలను, బాధితులకు వైద్య సహాయాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. భూకంపం కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ రవాణా వ్యవస్థలకు ఆటంకం ఏర్పడింది. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు గ్వాంగ్జీ రీజియన్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.到了，我们居家房子全部到了，门打，门没有死，没有死，门打，没有人，门打。రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్నంలోని ప్రధాన కూడలైన నేతన చౌరస్తా వేదికగా బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసన ప్రదర్శన బీజేపీ కార్యకర్తల రాకతో రణరంగంగా మారింది. ఇరు వర్గాలు చెప్పులు, రాళ్లతో దాడికి దిగడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఫోక్సో కేసు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు నిరసనకు పిలుపునిచ్చాయి. సిరిసిల్ల నేతన చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపడతామని 2 రోజుల క్రితమే పోలీసుల నుంచి బీఆర్ఎస్ నాయకులు ముందస్తు అనుమతి తీసుకున్నారు. దీని ప్రకారం బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఎలాంటి అనుమతి లేని బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడ దూసుకొచ్చారు. బండి సంజయ్, ఆయన కుమారుడు భగీరథకు మద్దతుగా నినాదాలు చేస్తూ వచ్చిన బీజేపీ శ్రేణులు అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులను సైతం లెక్క చేయకుండా ముందుకు తోసుకుంటూ వచ్చారు. బీఆర్ఎస్ నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని చెప్పులు విసరడంతో పాటు భౌతిక దాడులకు తెగబడ్డారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి వంటి అత్యున్నత అధికార హోదాలో కొనసాగితే బాధిత మైనర్ బాలికకు న్యాయం జరిగే పరిస్థితి లేదని, విచారణ సజావుగా సాగాలంటే ఆయన తక్షణమే తప్పుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేశాయి. పరిస్థితి చేతులు దాటిపోతుండటంతో అప్రమత్తమైన పోలీసులు దాడికి దిగిన బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఘర్షణ కారణమైన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం నేతన చౌరస్తా వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పరిధిలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది బీజేపీ. ఇవాళ సిరిసిల్ల పట్టణంలో శాంతియుతంగా బీజేపీ నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పోట్లాడుకుంటున్నారు. శాంతియుత వాతావరణంలో ముందుగానే బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. నిరసనలో శాంతియుత వాతావరణంలో
ఏర్పడతామని చెప్పింది. ఈ నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తాలో ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని పిలిపించింది. ఈ నేపథ్యంలో ప్లకార్డులకు పట్టుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల పట్ల బీజేపీకి సంబంధించినటువంటి వారు ఒకసారిగా దూసుకురావడంతో ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పోట్లాట కొనసాగుతుంది. ముఖ్యంగా భారతదేశ ఖ్యాతి అంతర్జాతీయ వేదికపై మరోసారి మారుమోగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వీడన్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించింది. స్వీడన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి ఆ దేశ క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును బహుకరించారు. ఒక విదేశీ ప్రభుత్వ అధినేతకు స్వీడన్ దేశం అందించే అత్యున్నత గౌరవం ఇదే కావడం విశేషం. ఈ పురస్కారంతో ప్రధాని మోడీ పేరిట సరికొత్త రికార్డు నమోదైంది. భారత్ స్వీడన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ దౌత్య విభాగంలో ప్రధాని మోదీ చూపిన అసాధారణ నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ రాజు హెచ్ఎం ది కింగ్ ఈ అవార్డును ప్రకటించారు. స్వీడన్లోని గోథెన్బర్గ్ నగరంలో జరిగిన ఒక ప్రత్యేక అధికారిక వేడుకలో స్వీడన్ ప్రధాని వుల్ఫ్ క్రిస్టెర్సన్ సమక్షంలో క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా ఈ చారిత్రక అవార్డును ప్రధాని మోడీకి తొడిగి సత్కరించారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఆసియా దేశ నేతగా ప్రధాని మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ప్రతిష్టాత్మక రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ పురస్కారంతో కలిపి ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటి వరకు వివిధ దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి లభించిన అత్యున్నత పురస్కారాల సంఖ్య ఏకంగా 31కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా భారత్కు పెరుగుతున్న గౌరవానికి మోదీ గ్లోబల్ లీడర్షిప్కు ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకున్న అనంతరం ప్రధాని మోడీ స్వీడన్ ప్రభుత్వానికి ఆ దేశ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును భారత్లోని 140 కోట్ల మంది ప్రజలకు మరియు ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ మైత్రికి అంకితమిస్తున్నట్లు ప్రధాని సగర్వంగా ప్రకటించారు. ప్రధాని మోడీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం దక్కడం పట్ల భారత కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ దేశానికి ఇది గర్వకారణమైన క్షణమని కొనియాడారు. ఈ అవార్డు ప్రదానోత్సవంతో భారత్ స్వీడన్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడనుందని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎక్కువ మంది పిల్లలను కనాలని యువత జనాభా పెరగాలని చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి తల్లిదండ్రులు ఎవరూ మోసపోవద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదనపు సంతానాన్ని కనేలా ప్రజలను ప్రోత్సహించాలంటే ప్రభుత్వం 50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్తో పాటు చట్టబద్దమైన గ్యారంటీ జీవో ఇవ్వాలంటూ సరికొత్త డిమాండ్లను తెరకెక్కించారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎక్కువ మంది పిల్లల కంటే ప్రభుత్వం ఇచ్చే నజరానా కేవలం ఆ కాన్పు ఖర్చులకే సరిపోతుందని, అంతకుమించి ఏమీ ఉండదని రాచమల్లి పేర్కొన్నారు. అందుకే బాబు మాటలు నమ్మి ప్రజలు ఆవేశపడి పిల్లలను కనొద్దని హితవు పలికారు. ప్రభుత్వం నిజంగానే జనాభాను పెంచాలని భావిస్తే అదనంగా కనే ప్రతి సంతానానికి ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆ పిల్లల పెంపకం కోసం ప్రతి ఏటా 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఆ పిల్లలు పెద్దయ్యాక వారి విద్యార్హతను బట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా ఇప్పుడే ఒక పక్కా జీవో విడుదల చేయాలని రాచమల్లి స్పష్టం చేశారు. ఈ జీవోకు శాశ్వత గ్యారంటీ ఉండాలని, భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా సరే ఆ జీవోను రద్దు చేయడానికి వీల్లేని విధంగా అసెంబ్లీలో చట్టబద్దమైన గ్యారంటీ బిల్లు తీసుకురావాలని సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇవన్నీ ఇస్తేనే ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనడానికి మొగ్గు చూపుతారని రాచమల్లి వ్యాఖ్యానించారు. జనాభా పెరుగుదలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ చేసిన ఈ 50 లక్షల డిపాజిట్, ఉద్యోగ గ్యారంటీ డిమాండ్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. దీనిపై కూటమి నాయకులు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరినీ అప్రమత్తులై వ్యవహరించమని కోరుతా ఉంది. కారణం, నిన్నటి దినం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళానికి పోయి అక్కడ ఒత్తి ముట్టించినారు. ఇక్కడ కడపలో వెళ్ళింది అది. శ్రీకాకుళంలో ఏంది ఆ మాట అంటే, 3వ సంతానానికి కనండి 30,000 ఇస్తా, 4వ సంతానానికి కనండి 40,000 ఇస్తా, 5వ సంతానానికి కనండి 50,000 ఇస్తా. తల్లిదండ్రులారా, అప్రమత్తులై వ్యవహరించండి. వినకూడని వాని మాటలు విని ఇంట్లో గింజలు అమ్మాకురా అని చెప్పినాడు. వినకూడని మాటలు, ఎవరైతే ఎవరి మాట అయితే వినకూడదో వాని మాట విని ఇంట్లో గింజలు అమ్మాకురా, చెడిపోతావు అని చెప్పినారు. ఇప్పుడు నేనేం చెప్తానా తల్లిదండ్రుల కంటే, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి, ఈ బాబు మాటలు నమ్మి మరొక బాబుకు జన్మనిచ్చినావా, చెడిపోతావురా నాయన అంటాను.
కారణం మూడవ సంతానం కలిగినప్పుడు 30,000 ఇస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ముగ్గురికి ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇయ్యడు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా పరాకాష్ఠకు చేరడంతో ఉత్తర వాయువ్య తెలంగాణలోని 7 జిల్లాలకు శాస్త్రవేత్తలు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాబోయే 4 రోజుల పాటు ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు, జనంపై పంజా విసిరే ప్రమాదం ఉందని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళలో ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ అత్యవసర సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కొన్ని జిల్లాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ మరియు నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ 7 జిల్లాల ప్రజలు రాబోయే 4 రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉదయం 11 గంటల నుంచి ఎండల తీవ్రత పెరుగుతుందని, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పనులుంటే తప్ప వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఆ సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు సైతం సూచిస్తున్నారు. రాబోయే 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు నిరంతరం మంచినీరు, ఓఆర్ఎస్, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని కోరింది. ఎండల తీవ్రత దృష్ట్యా రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక బెడ్లు, మందులను అందుబాటులో ఉంచారు. ఉపాధి హామీ కూలీల పనివేళలో కూడా మార్పులు చేయాలని అధికారులు ఆదేశించారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.